భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ఈ ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఇటీవల యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయన్ కొనియాడడం తెలిసింది. EU నాయకులు భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనడంతో పాటు ప్రధాని మోదీతో చర్చించేందుకు వచ్చారు. మరోవైపు భారత్ సుంకాలు విధించడం ద్వారా సంబంధాలు దెబ్బతీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఆయన చుట్టూ ఉన్న నేతలే కారణమంటూ అమెరికాలో విమర్శలు వినిపిస్తున్నాయి. దెబ్బతిన్న సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో సుంకాలు తగ్గించే అంశం తెర మీదకొచ్చింది. మన దేశ స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విదేశీ అతిథులను ఆహ్వానించడం ఆనవాయితీ. సహజంగా వివిధ దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు వస్తుంటారు. ఈసారి వచ్చిన అతిథులు ప్రధాన ఆకర్షణగా కనిపించారు. ఢిల్లీలో జరిగిన 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా హాజరయ్యారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు వీరిద్దరూ భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. భారత్ EU 16వ సదస్సులోనూ ఉర్సులా ఆంటోనియా పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరి పర్యటన సందర్భంగా భారత్ EUలకు చెందిన ఓ బిజినెస్ ఫోరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే అమెరికా మన దేశం మీద విధించిన సుంకాల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకోబోతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఉర్సులా ఆంటోనియా రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా 2004 నుంచే భారత్ EU వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చాలా రోజులుగా ఊరిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం చర్చలు తుది దశకు వచ్చాయని EU ట్రేడ్ కమిషన్ మారోస్ సెఫ్కోవిచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో భేటీ తర్వాత సెఫ్కోవిచ్ చేసిన ఈ ట్వీట్తో గతేడాది కాలంగా జరుగుతున్న నిరంతర సంప్రదింపులు ఈ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని నమ్మకంగా చెప్పగలను అని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్తో భారత్కు ఒక కీలక ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, వ్యాపారాలు, ప్రజల శ్రేయస్సు కోసం పరస్పర లాభదాయకమైన, ప్రతిష్టాత్మకమైన భారత్ EU FTA పట్ల ఈ ఉమ్మడి నిబద్ధత ఎంతో విలువైంది అని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మరోవైపు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇప్పటికే EU నేతలతో భేటీ అయ్యారు. పరస్పర సంప్రదింపులను మరింత బలోపేతం చేసి మా సహకార కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లేందుకు అంగీకరించామని జైశంకర్ పేర్కొన్నారు. భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం యూరోపియన్ యూనియన్ చాలా ఆసక్తితో ఉంది. గత వారం ఈ అంశంపై యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయన్ దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా చేసిన వ్యాఖ్యలు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఈ డీల్ చారిత్రాత్మకమైందని, కొంతమంది దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కొనియాడుతున్నారని ఆమె చెప్పారు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారుతో ముడిపడిన కొన్ని ప్రక్రియలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ వాణిజ్య ఒప్పందం ఖరారైతే 200 కోట్ల మందితో కూడిన స్వేచ్ఛాయుత మార్కెట్ ఏర్పడుతుందన్నారు. ఈ మార్కెట్ ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తిలో దాదాపు పావు భాగం జనాభా అవసరాన్ని తీరుస్తుందని ఉర్సులా వాన్ డెర్ లీయన్ తెలిపారు. వాణిజ్య భాగస్వామ్యాలను కుదుర్చుకునే విషయంలో వైవిధ్యాన్ని మరింత పెంచే దిశగా EU అడుగులు వేస్తోందన్నారు. యూరోప్, భారత్ మధ్య సహకార భావనను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రపంచ దేశాలతో కలిసి నడిచేందుకు EU రెడీగా ఉందని తెలిపారు. And right after Davos, the next weekend, I will travel to India. There's still work to do, but we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. One that would create a market of 2 billion people, accounting for almost a quarter of global GDP. And crucially, that would provide a first-mover advantage for Europe with one of the world's fastest-growing and most dynamic continents. Europe wants to do business with the growth centers of today and the economic powerhouses of this century, from Latin America to the Indo-Pacific and far beyond. Europe will always choose the world, and the world is ready to choose Europe. భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఇంకా చాలా అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వల్ల భారతీయ ఎగుమతిదారులపై పడే అదనపు భారం గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి. టెక్స్టైల్స్, లెదర్, ఫుట్వేర్ వంటి రంగాలకు యూరోప్ మార్కెట్లలో భారత ఎగుమతులకు 0 సుంకం లభించే అవకాశం ఉంది. దాంతో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో భారత ఎగుమతిదారులు ధీటుగా పోటీ పడొచ్చు. వైన్, ఇతర మద్యపాన పానీయాలపై టారిఫ్ తగ్గించాలని EU డిమాండ్ చేస్తోంది. యూరోపియన్ ప్రీమియం కార్ల కోసం ప్రత్యేక కోటా వ్యవస్థ ఉండాలని కోరుతోంది.
ఇప్పటి వరకు భారత్ EU మధ్య 15 సదస్సులు జరిగాయి. చివరి వరకు 2020 జూలై 15న వర్చువల్ గా జరిగింది. ఈ మెగా FTA కుదిరితే అది ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది. దాదాపు 17 ఏళ్ల క్రితమే ఈ ఒప్పందం కోసం ఇరు పక్షాలు చర్చలు మొదలుపెట్టాయి. ఇందులో పలు అంశాల్లో భిన్నాభిప్రాయాల కారణంగా 2013లో సంప్రదింపులు నిలిచిపోయాయి. 2022 జూన్లో వాటిని తిరిగి ప్రారంభించారు. మరోవైపు భారత్తో యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను అగ్రరాజ్యం నిశితంగా గమనిస్తోంది. రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నామనే ఆరోపణలతో అమెరికా మన దేశం మీద 50% సుంకాల భారం మోపిన నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినటం తెలిసిందే. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి కనుక 25% సుంకాలను రద్దు చేసే అంశాన్ని మా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. తమ సుంకాల కారణంగానే రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు భారీగా తగ్గాయని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా బెసెంట్ చెప్పుకొచ్చారు. అయితే భారత్ నుంచి శుద్ధి చేసిన చమురు తదితరాల్ని యూరప్ కొనుగోలు చేయడంపై బెసెంట్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. యూరప్ది నిజంగా మూర్ఖపు చర్య. భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యూరప్ అంగలారుస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఆ దేశంపై అధిక సుంకాలు విధించలేదు అంటూ నిందించారు. మరోవైపు భారత్లో సంబంధాలు దెబ్బతినడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన చుట్టూ ఉన్న నాయకులే కారణమని అమెరికా నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధికార రిపబ్లికన్ పార్టీలో విభేదాలు పొడచూపడం గమనించొచ్చు. ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, శ్వేతసౌధం సలహాదారు పీటర్ నవారో భారత్తో డీల్ ని బ్లాక్ చేసినట్టు ఆరోపించారు. ఈ మేరకు క్రూజ్ మాట్లాడినట్టు ఉన్న ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. ట్రంప్ సుంకాల బెదిరింపులు, వ్యూహాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయొచ్చని టెడ్ క్రూజ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా భారత్ మీద మరింత ఒత్తిడి పెంచే క్రమంలో రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై సుంకాలను ఏకంగా 500% పెంచేందుకు అమెరికా కాంగ్రెస్లో ఇటీవల బిల్లు ప్రవేశపెట్టడం తెలిసిందే. భారత్, అమెరికాల మధ్య ఇంకా ఒప్పందం కుదరకపోవటానికి ట్రంప్తో ప్రధాని మోడీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవాల్డ్ లుట్నిక్ నిందించడం తెలిసిందే. మరోవైపు భారత్తో త్వరలోనే గొప్ప డీల్ కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ఇటీవల స్వయంగా ప్రకటించడం తెలిసిందే.